బిగ్ బాస్ ఇక్కడ ఒక చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. అందుకని చెప్పేసి అది కాదు అని నాకు తెలుసు. అయినా సరే నా వంతుగా నేను ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఎంతోమంది తరపున నాకు రిక్వెస్ట్ ఇవ్వడం నీకు సగటు మనిషిగా ఇస్తున్నాను, ఒక క్వాలిఫైడ్ పర్సన్గా నేను మీకు ఇస్తున్నాను. ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ అంటే ఎంతోమందికి ప్రేమ, పిచ్చి, అభిమానం. ఇక్కడ బిగ్ బాస్ అంటే ఒక నియంత అంటారు కానీ ఒక విలన్ అనరు. ఎంతమంది గొడవలు ఆడుకున్నా సరే బిగ్ బాస్ ఒక పేరు పెట్టి పిలిస్తే చాలు, బిగ్ బాస్ చెప్పు బిగ్ బాస్, అంత వాల్యూ ఇస్తారు. అలాంటి బిగ్ బాస్కి ఎంతోమంది త్యాగాలు చేసి వచ్చారు. ఒక కళ్యాణ్, ఒక ఆర్మీ పర్సన్, సిపాయి, యుద్ధం చేయవలసిన సిపాయి అక్కడ ఉంటూ కూడా నేను ఒక సెలబ్రిటీ, ప్రపంచానికి ఏదో తెలియపరచాలను, తన ఉద్యోగాన్ని అక్కడ పోయినా పర్లేదు ఇక్కడికి వస్తున్నాను, నేను సెలబ్రిటీ అవుతాను, ఒక త్యాగం చేశాడు. అదేవిధంగా మెడిసిన్ ఎండింగ్లో ఉంది కదా అంటే పర్వాలేదండి, చదువు వదిలేస్తున్నానులే, బిగ్ బాస్ తర్వాత నేను దాన్ని పూర్తి చేస్తానంటూ తన కాలేజీ పక్కన పెట్టి ఒక మెడిసిన్ పక్కన పెట్టి వచ్చిన ఒక డాక్టర్ దివ్య. అదేవిధంగా ఒక ఆరోగ్యవంతుడిగా వచ్చి అనారోగ్యవంతుడిగా మారి ఎముకలు ఇరిగిపోయినా సరే నన్ను నేను నిరూపించుకుంటానని ఆల్రెడీ సెలబ్రిటీ అయినా సరే ఇక్కడే కొనసాగుతూ ఎంతోమందికి ఇది ఉన్న ఒక భరణి. అతను ఆరోగ్యాన్ని త్యాగం చేసుకుంటూ ఇక్కడే నిల్చున్న భరణి. అదేవిధంగా మరి తన చిన్న పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన సంజన. అదేవిధంగా తనుజ తన చెల్లెల పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నా సరే వెళ్ళిపోతాను అనుకుంటా చెల్లి పెళ్ళిళ్ళకి ఇక్కడ నుండే గౌరవంగా సాగనంపి మరి ఇక్కడ చెల్లెలు పెళ్ళికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటుంది తనుజ. అంటే వాళ్ళ త్యాగాలు ఎక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఎమాన్యుల్ ప్రేమని, రీతు, మరి పవన్, సుమన్ తన ఫ్యామిలీని పక్కన పెట్టి ఇలా వాళ్ళ త్యాగాలతో వచ్చారు బిగ్ బాస్. కాబట్టి ఏంటంటే ఏ ఒక్కరికి ఇది ఫిక్స్ అయిపోయింది అనే మాట తప్పు, ఇది కాదు ఆట పట్టి ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పి మీరు సరైన వ్యక్తికి నిర్ణయించుకొని మీరు ఆ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలని మా కోరిక. బిగ్ బాస్ స్థాయి ఇలా ఉంది, అది అక్కడే ఉండాలి. కానీ బిగ్ బాస్ తప్పు చేయడని, చేసి పడిపోవడని మా మనసు చెప్తుంది. ప్లీజ్ బిగ్ బాస్.